అందరికీ జై శ్రీరామ్ మామ. ప్రీవియస్గా అయితే నేను 2 వీడియోస్ చేసిన లెన్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయని, మనం ఊహించిన విజువల్స్ని ఎట్లా క్రియేట్ చేయొచ్చు అని ఆ వీడియోస్లో చెప్పిన. ప్రైమ్ లెన్స్ ఏంది, జూమ్ లెన్స్ ఏంది, వీటి గురించి కూడా చెప్పిన. ఈ వీడియోని చూసిన తర్వాత ఆ 2 వీడియోలు కూడా చూడండి, మంచిగా అర్థమవుతుంది. ఈ వీడియోలో నేను ముఖ్యంగా చెప్పే ముచ్చట ఏంటంటే, ఫోకల్ లెంత్ వల్ల కలిగే ఎఫెక్ట్ లేనిది విజువల్స్ అనేవి ఎట్లా కనిపిస్తాయి. నేను మిమ్మల్ని ఎక్కువగా కన్ఫ్యూజ్ అయితే చేయమావా. నేను ఎప్పుడు 2 ఫోకల్ లెంత్లు కలిగిన లెన్స్ తీసుకుంటా. ఒకటి 24mm, రెండోది 50mm. నేను ఒక్కటే పొజిషన్లో నా కెమెరాని పెట్టినా అండ్ నేను కూడా సేమ్ డిస్టెన్స్లో కూర్చున్నా. అండ్ నేను 2 లెన్స్లు వాడినప్పుడు సేమ్ కెమెరా సెట్టింగ్స్ని, సేమ్ లైటింగ్ కండిషన్ని కూడా వాడతా. ఓకేనామా? నేను ఇప్పుడు 24mm ఫోకల్ లెంత్ ఉన్న లెన్స్ని అయితే పెడతా. ఈ లెన్స్ని పెట్టంగా చూశారు కదా మా, ఎంత వైడ్ అయిపోయిందో ఫ్రేమ్ అనేది. మీరు క్లియర్గా గమనించినట్టయితే నా ఫేస్ అనేది కొంచెం బక్కగా అయినట్టు మీకు కనిపిస్తుంది. అట్లనే ఒకసారి బ్యాక్గ్రౌండ్లో ఉన్న ల్యాంప్ని చూడండి. నా నుండి అంటే నేను సబ్జెక్ట్ కదా, ఎంత దూరం అయిపోయినట్టు కనిపిస్తుందో మీకు. దీన్నే డిస్టార్షన్ ఎఫెక్ట్ అని అంటారు. ఇప్పుడు నేను ఈ 24mm ఫోకల్ లెంత్ లెన్స్ని తీసేసి 50mm ఫోకల్ లెంత్ ఉన్నటువంటి ఒక లెన్స్ని పెడతా. ఈ లెన్స్ను పెట్టిన తర్వాత ఫ్రేమ్ను చూసిండ్రా ఎంత క్లోజ్ అయిపోయిందో. అట్లనే నా ఫేస్ను కూడా గమనించండి, కొంచెం లావ్ అయింది. అండ్ నా చెవులు చూస్తే కొంచెం ముందుకు వస్తాయి ఈ 50mmలో. 24mm పెట్టినప్పుడు చెవులు అనేవి వెనక్కి పోతాయి, గమనించండి. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ల్యాంప్ని ఇప్పుడు గమనించండి. నేను సబ్జెక్ట్ని కదా, నాకు దగ్గరగా వచ్చినట్టు అనిపిస్తుంది. దీన్నే కంప్రెషన్ ఎఫెక్ట్ అని అంటారు. ఈడ ముచ్చట ఏంటంటే మామ, మీరు కనుక తక్కువ ఫోకల్ లెంత్లు ఉన్నటువంటి యొక్క లెన్సుల్ని తీసుకున్నారనుకోండి, ఫర్ సపోజ్ 24mm, 16mm, 10mm, మీకు డిస్టార్షన్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. మీ సబ్జెక్ట్స్ అన్నీ కూడా కొంచెం బక్కగా కనిపిస్తాయి, మనుషులంతా కూడా కొంచెం బక్కగా కనిపిస్తారు. అదే అబోవ్ 50mm లైక్ 100mm ఫోకల్ లెంత్ ఉన్నది, 200mm ఫోకల్ లెంత్లు ఉన్నటువంటి ఒక లెన్సులు కనుక తీసుకున్నారనుకోండి, కంప్రెషన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది మీ ఫ్రేమ్లో. మనుషులు కొంచెం లావుగా కనిపిస్తారు అన్నమాట. కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోకల్ లెన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విజువల్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. దీంతో కలిపి నేను లెన్సెస్ గురించి 3 వీడియోస్ చేసిన. ఈ 3 వీడియోలు కనుక మీరు చూసినట్టయితే మీకు విజువల్స్ అనేది మీరు ఊహించినట్టు ఎట్లా తీయాలి అనేది అర్థమవుతుంది. ఇది మా ఈరోజు టాపిక్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఈ ఫోటోగ్రఫీ ట్యుటోరియల్స్లో ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా చూడండి. నేను 50,000 పెట్టి నేర్చుకున్నా, మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఆగండి, లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ముఖ్యం.